ఇప్పుడు మనం మాట్లాడేది మీకు అర్థమవుతోంది అంటే కనుక మన భవిష్యత్ కార్యాచరణ చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఓకే, మన మూమెంట్కు ఆది గురువు ఎవరు? గట్టిగా చెప్పండి. సదానంద యోగి. మన మూమెంట్కు ఆది గురువు సదానంద యోగి. సదానంద యోగి అసలు ఎవరు? అసలు సదానంద యోగి ఎవరు? అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? సార్ సదానంద యోగి గురించి చెప్పండి సార్. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పండి. సదానంద యోగి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన కొన్ని వందల సంవత్సరాలు అరేబియన్లో ఉండి తర్వాత ఆయన కర్నూలు పట్టణానికి వచ్చి ఎవరినైతే ఒక గురుస్థానంలో నిలబెట్టాలని తలంచుకున్నారో ఆయన కోసం 2 సంవత్సరాలు దరిదాపుగా ఒక చిన్న హోటల్ రూమ్ తీసి వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఎవరో ఆయన అని చెప్పనంటే బ్రహ్మర్షి పితామహ పత్రి. ఆయన ఎప్పుడో కర్నూలు వెళ్ళిపోయి ఉద్యోగరీత్యగా ఉన్నప్పటికీ కూడా ఈయన ఎప్పుడొస్తారా నా దగ్గరికి అని చెప్పి 2 సంవత్సరాల పాటు సదానంద యోగి గారు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు పత్రిజీ మిత్రులు రామచంద్రారెడ్డి వగేరా వాళ్ళతో పాటు కలిసి ఒకరోజు వెళదామని చెప్పని వాళ్ళు అనుకుంటే అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళాట మీరు అడిగింది ఏమిటంటే ఎందుకు వచ్చారు మీరు అని చెప్పంటే బ్రహ్మజ్ఞానం అని చెప్పి అడిగారట. నేను ఉన్నది కూడా అటువంటి వాళ్ళ కోసమే వచ్చానని చెప్పన్నారు. అది ఫస్ట్ టైం పత్రిజీకిను ఆయనకి కలయిక. అక్కడి నుంచి 2 సంవత్సరాల పాటు ఆయనకున్న అవగాహన ఆయనకున్న నాలెడ్జ్ అంతా కూడా పత్రికారికి ఇస్తూ పత్రిసారిని ఒక గురుస్థానంలో నిలబెట్టవలసిన టైం వచ్చేదాకా వెయిట్ చేసి తర్వాత ఎప్పుడైతే ఆ టైం దగ్గరికి వచ్చిందో పత్రికారిని నిలబెట్టే టైం వచ్చింది కాబట్టి అయ్యా ఇక నా డ్యూటీ అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, నాకు సమాధి కోసం ఒక ఏర్పాటు కావాలని చెప్పని అడిగారు. అప్పుడు ఎక్కడ ఏమిటని ఎంక్వైరీ చేసుకుంటే కర్నూలుకి ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో నందవరం అనే గ్రామం రావటం, అక్కడి మిత్రులకు ఆయన ఒక హాఫ్ ఎకర్ ఇస్తానని చెప్పని అనటం, ఓకే చేయటం జరిగిపోయింది. అయిన తర్వాత ఏమైందంటే అయిపోయింది సార్, సెలవు అంతా ఇచ్చారు, ఓకే చేసామన్నారు. అది బాగానే ఉంది. శరీర విరమణ చేసిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక డాక్టర్ కావాలి కదా, పోయి డాక్టర్ని కూడా తీసుకురమ్మని చెప్పని అన్నారు. అప్పుడు పత్రిజీకి పరిచయస్తులు అయినటువంటి పినాకపాణి గారు డాక్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మరి సదానంద యోగి గారు శరీర విరమణ చేస్తున్నారు, ఆయన డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఒక డాక్టర్గా మీరు ఉండాలి కదా, రమ్మని అంటే అప్పుడు ఆయన కూడా పిలవటం, అట్లా అందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలో మొత్తం అంతా గెలిచిన తర్వాత అయ్యని శరీర విరమణ చేసి పైపోయాడు. అంటే గురువుల యొక్క స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ విజన్ ఎలా ఉంటుంది, ఈ దేశ కాలమాన పరిస్థితులు ఎవరెవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నిలబెట్టాలి అన్న ప్లాన్ ప్రకారంగానే కర్నూలు పట్టణానికి వచ్చినట్టు ఒక గ్రేటెస్ట్ మాస్టర్ సదానంద. ఆయన ఒకప్పుడు జీసస్ కూడా గురువు ఆయనే. తర్వాత ఈ జన్మలో పత్రికారి కోసం అక్కడికి వచ్చి వెయిట్ చేసినట్టు అంత గొప్ప వ్యక్తి సదానంద యోగి. ఆయన మరి పత్రిజీని గురుస్థానం నిలబెట్టి మనకు అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయారు. అలాగే మనందరినీ బాధ్యతలు మనకి గుర్తెరిగించి పత్రికారు విరమణ చేశారు. సదానంద యోగి గారు జీసస్ క్రైస్ట్కు గురువు అంటే వీళ్ళకి ఏదో తేడా బ్యాచ్ ఇది అనుకుంటారు. వీళ్ళకి ఏదైనా పిచ్చన్న పట్టి ఉండాలా, మెంటలన్న ఉండాలా అనుకుంటారు. జీసస్ క్రైస్ట్ ఏ కాలం మనిషి, సదానంద యోగి ఏ కాలం మనిషి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సదానంద యోగి గారు ఏజ్ ఎంత? స్వయంగా సదానంద యోగి గారు ఏం చెప్పారు పత్రి సార్తో? చిన్నప్పుడు ఆయన బయట ఆడుకుంటుంటే ఒక యోగి వచ్చి నాతో పాటు వస్తావా అంటే వస్తాను అంటే ఆయన పాదాలకి లేపనం రాసి హిమాలయాలకు తీసుకెళ్లారు. ఆయన బతికున్నన్నాళ్ళు సేవ చేశారు సదానంద యోగి. ఆ యోగికి గురువుగారు ఆయన ఒకరోజు చెప్పారు బాడీ వెకట్ చేస్తున్నాను, బాడీ వెకట్ చేశాడు. బాడీ వెకట్ చేస్తే అరే ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు, నా బాధ ఏంది, నా పరిస్థితి ఏంది అంటుంటే ఆ గురువే మళ్ళీ కనిపించి నువ్వు పలానా దిక్కుకెళ్ళి నీకు ఒక గురువు ఉంటాడు, అక్కడ వాళ్ళు టీచ్ చేస్తారు. అలా ఆయన ఎన్ని ప్లేసులు తిరిగారో లెక్కే లేదు. ఆయన వయస్సు కూడా ఎవరికి తెలియదు, కరెక్ట్ ఏజ్. అంత జ్ఞానాన్ని సముపార్జించుకొని ఒకే ఒక్క వ్యక్తి కోసం బతుకుతూ ఉన్నాడు ఆయన. ఆ కర్నూలు మారుమూల ఒక చిన్న లాడ్జ్లో నులక మంచంలో ఆయన సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూ, ఆయన తినేది చాలా తక్కువ అంట. ఆయన చెప్పాల్సింది పత్రిసారికి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయింది అని ఆయనకు అర్థమైపోయిందో, సుభాష్ నాకు రెడీ చేయిపోతా, యాడికి ఊరికి కాదు పైకి, నా పని అయిపోయింది నేను పోతున్నా. ఆ విధంగా పుట్టింది పిఎస్ఎస్ఎం. మనందరికీ ఆది గురువు సదానంద యోగి. పత్రి సార్ గురించి లాస్ట్లో మాట్లాడతాను. ఈ మధ్యలో మాట్లాడాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత పత్రి సార్ గురించి ఆయన ఎన్లైటన్మెంట్ కాక మునుపు ఆయన చదివినటువంటి పుస్తకం యూ ఫర్ ఎవర్, తెలుగులో మరణం లేని మీరు. తిరుపతి శివప్రసాద్ సార్ గట్టిగా చప్పట్లు కొడతాం ఆ బుక్ ప్రింట్ చేసినందుకు.
మరణం లేని మీరు అన్నటువంటి పుస్తకం, దాని ఆథర్ లోప్సాంగ్ రాంపా. అసలు ఎవరి లోప్సాంగ్ రాంపా? టిబెటన్ మాస్టర్. ఆ పుస్తకం చదివి పత్రిసారి ఎన్లైటన్ అయ్యారు. ఆయన ఎన్లైటన్ అవ్వడం వల్ల పిఎస్ఎస్ఎం పుట్టింది. అంటే పిఎస్ఎస్ఎం పుట్టుకకు పత్రిసారి యొక్క ఎన్లైటన్మెంట్కి ఒకానొక కారణం యూ ఫర్ ఎవర్ అన్నటువంటి పుస్తకం, మరణం లేని మీరు అన్నటువంటి పుస్తకం. ఆ పుస్తకం ఎలా రాయబడింది? లోప్సాంగ్ రాంపా అనేటువంటి మాస్టరు ఎవరైతే ఉన్నారో ఆయన అఖండ సాధన చేసినటువంటి గొప్ప యోగ పుంగవుడు. ఒకానొక సందర్భంలో ఆయన బాడీ విపరీతంగా డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అయినప్పుడు ఆయనలో ఉన్నటువంటి సోల్ పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురుమండలిని కలిసినప్పుడు, మాస్టర్ నా పని అయిపోయింది, నేను వచ్చేసాను అంటాడు. వాళ్ళు చెప్తారు నీ పని అయిపోలేదు నాయనా అంటాడు. పని అయిపోలేదంటే మరి బాడీ లేదు కదా అక్కడ, అంత డ్యామేజ్ అయిపోయింది కదా అంటారు. తప్పదు, నువ్వు వెళ్ళాల్సిందే అని మాట్లాడతారు. ఆయన చెప్తాడు ఇంతకు మునిపే 2 సార్లు అట్లా జరిగి ఉంటుంది, కానీ ఆ బాడీ ఎంతో డ్యామేజ్ అయినప్పటికీ గతంలో, ఇదంతా ఒక పెద్ద స్టోరీ కాబట్టి మీకు చిన్నగా చెప్తున్నాను ఎసెన్స్ చెప్పడానికి. గతంలో 2 సార్లు ఆ బాడీ ఎంతో డ్యామేజ్ అయినా మళ్ళీ నన్ను పంపించారు, నేను వెళ్ళా. ఈసారి వెళ్ళడానికి ఆ బాడీ కూడా లేదాడ, చాలా డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ. దాంట్లోకి వెళ్ళి ఏం చేయాలి నేను? అప్పుడు లండన్లో సేమ్ ఇతని ఫ్రీక్వెన్సీకి ట్యూనింగ్లో ఉన్నటువంటి ఒక పర్సన్ దొరుకుతారు. ఇతనేమో సన్యాసి లోప్సాంగ్ రాంపా. అక్కడేమో అతనికి మ్యారేజ్ అయి ఉంటుంది, తనకు భార్య ఉంటుంది. అతని కాలం టైం అయిపోయింది, వచ్చిన టైం అయిపోయింది. వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తారు నిన్ను ఆ బాడీలోకి ప్రవేశపెడతామంటారు. ఇతను ఒప్పుకోడు. అతనికి భార్య ఉంది, నేనేమో సన్యాసిని, నేను ఎట్లా జీవిస్తాను అక్కడ పోయి, నాకేం తెలియదు కదా ఎట్లా ఉండాలో ఏంటో, నా వల్ల కాదంటాడు. నువ్వు ఇంత సాధన చేసి ఇంత జ్ఞానాన్ని సంపాదించి ఇప్పుడు కనుక ఆ జ్ఞానాన్ని నా పుస్తకాల్లో పెట్టకపోతే, దీని యొక్క సైకిల్ ఉంది, నీ బుక్స్ను బేస్ చేసుకొని భవిష్యత్తులో జరగాల్సినటువంటి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, అవన్నీ ఆగిపోతాయి, అవన్నీ ఇబ్బంది పడతాం మనం అని చెప్తే అతి కష్టం మీద ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ బాడీలో ఉన్నటువంటి ఆత్మను ఆ టైం అయిపోయే లోపు ఆయన్ని పైకి తీసుకురావడం, ఈ సోల్ని ఆ బాడీలోకి దింపడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఆ బాడీలో ఉన్నటువంటి ఎవరైతే ఒరిజినల్ సెల్ఫ్ ఉందో వాళ్ళ ఆవిడకి ముందే ఈ గురుమండలి మాస్టర్స్ అందరూ అమ్మ డ్రీమ్స్లో ఎప్పుడు చెప్తూనే ఉంటారు అనమాట, ఒక గొప్ప మాస్టర్ రాబోతున్నారు, ఆయనకు నువ్వు గొప్ప ఫ్రెండ్గా ఉండి ఆయన చేయాల్సినటువంటి లోక కళ్యాణ కార్యక్రమానికి నువ్వు సహాయపడాలా, నువ్వు సపోర్ట్ ఇవ్వాలా, ఆయన నీ హస్బెండ్ కాదు, వాళ్ళ కమ్యూనికేట్ చేస్తారు. అలా కమ్యూనికేట్ ఆ డ్రీమ్ రోజు వస్తూనే ఉంటుంది ఆవిడికి. మొత్తానికి ఈయన ఒరిజినల్ సెల్ఫ్ బయటికి రావడం, ఈ సెల్ఫ్ లోప్సాంగ్ రాంపా సెల్ఫ్ అక్కడ వెళ్ళడం, 20 పుస్తకాలు రాయడం. ఆ 20 పుస్తకాలు అయిపోతేనే బాడీ వెకెట్ చేస్తారు. ఆ 20 పుస్తకాలలో ఒకనొక పుస్తకం యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు. ఆ పుస్తకమే మన పిఎస్ఎస్ఎం పుట్టుకకు కారణం అయినటువంటి కారణాలలో ఒక కారణం. అది లోప్సాంగ్ రాంపా మాస్టర్ యొక్క స్టోరీ. యూ ఫర్ ఎవర్ అనేటువంటి పుస్తకం మన ఎంటైర్ మూమెంట్కి అది ఒక గొప్ప ఆణిముత్యం. మాస్టర్స్, నెక్స్ట్ మాస్టరు భగవాన్ రజనీష్. భగవాన్ రజనీష్ జీవిత చరిత్ర ఎంతమంది చదివారు ఇక్కడ? మీరందరూ చదివారు. 600 సంవత్సరాలు పైలోకాల్లో ఉన్నాడు. ఆయన ఎందుకున్నాడో తెలుసా పైలోకాల్లో? దానికి ముందు ఆయన కూడా టిబెట్లోనే ఉన్నాడు. ఆయన ఒక్క రోజులో ఎన్లైటన్ అవుతాడు అనగా ఆయన తల తీసేస్తారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది. దాని గురించి ఒక పెద్ద స్టోరీ, దాని గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఎందుకు తల తీస్తారు ఏంటి అంటే అదొక పెద్ద స్టోరీ. ఓకే, మన పాయింట్కి వద్దాం. ఆయన తల తీసేశారు. ఆయన తల తీసేస్తే ఆ ఒక్కరోజు ప్రాసెస్ ఆగిపోయింది అంతే. ఈ భగవాన్ రజనీష్ ఎవరు? బుద్ధుని దగ్గర సాక్షాత్తు ప్రథమ శిష్యుల్లో ఈయన ఒకడు. బుద్ధుడి స్టోరీ ఎప్పుడు? ఎన్ని సంవత్సరాల క్రితం అది? సో ఇక్కడ ఒకరోజు ప్రాసెస్ ఆగిపోయింది. ఆ ఒక్కరోజు కోసం మళ్ళీ భూమి మీద పుట్టాలా భగవాన్ రజనీష్. ఆయన ఎక్స్పైరీ డేట్ ఒక్క రోజులోనే అయిపోతుంది. ఆయన పుట్టడానికి పైలోకాల్లో 600 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఎందుకు వెయిట్ చేశాడు అంటే ఆ శక్తిని తట్టుకునే గర్భం కావాలా భూమి మీద. ఆ గర్భం దొరకట్లేదు.
ఆఖరికి వాళ్ళ అమ్మమ్మ యొక్క ప్యూరిటీ, వాళ్ళ అమ్మమ్మ యొక్క శక్తితో ఆయన వాళ్ళ తల్లి గర్భంలో జన్మించి ఆయన పెరిగిందంతా వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెరుగుతాడు. వాళ్ళ అమ్మమ్మ అప్పట్లోనే చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించేటువంటి థింకింగ్ ప్యాటర్న్ ఉన్నటువంటి మనిషి ఆవిడ. ఆయన ఒకరోజు పుట్టిన తర్వాత ఆ ఒక రోజులో ఆయన ప్రాసెస్ ఆగిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది, ఎన్లైటన్ అయిపోతాడు. ఆయన ఏ పెండింగ్ అయితే ఉందో ఆ పెండింగ్ అయిపోతుంది. మళ్ళీ పైలోకాల్లో గురుమండలి ఆ యొక్క మాస్టర్లు అందరితో ఈయనకు మీటింగ్ అవుతుంది. నువ్వు రావాలంటే రావచ్చు, ఎందుకంటే నీ టైం అయిపోయింది, నీవు ఏ ప్రాసెస్లో పుట్టావో ఆ ప్రాసెస్ అయిపోయింది. రాకుండా ఒక మహాయోగ పుంగడు మీరు మీ యొక్క జ్ఞానాన్ని ఈ భూమండలానికి అందించవచ్చు, ఛాయిస్ మీదే అని చెప్తారు. అప్పుడు ఆయన నేను ఛాయిస్ తీసుకుంటాను, ఈ భూమండలం మీద జీవితాన్ని ఎంత అందంగా ఎంత ఆనందంగా జీవించాలో నేను నేర్పించి వస్తాను వీళ్ళకు అని ఛాయిస్ తీసుకుంటాడు. అలా భగవాన్ రజనీష్ గారు ఈ భూమి మీద పుట్టడానికే 600 సంవత్సరాలు పైలోకాల్లో ఉండి ఆ జ్ఞానాన్ని మనకందిస్తే పత్రి సార్ పొద్దున్న లేస్తే అయ్యా లోప్సంగ్ రాంప పుస్తకాలు చదవండి, అయ్యా భగవాన్ రజనీష్ పుస్తకాలు చదవండి, వాళ్ళిద్దరూ మనకు 2 కళ్ళ లాంటి వారు మన మూమెంట్గా అని చెప్పేవారు. ఎందుకు అంటే ఈ భౌతిక జీవితాన్ని ఎంత అందంగా జీవించాలో చెప్పేది భగవాన్ రజనీష్ అయితే, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు చక్రవర్తిగా ఉండాలంటే నీ థర్డ్ ఐ, నీ యాస్ట్రల్ ట్రావెల్, నీ టెలిపతి, నీ ఇంట్యూషన్, వాట్ ఎవర్, ఒక్కటి కాదు, ఉన్న అన్ని అతీంద్రియ శక్తులతో జీవించే గొప్ప జీవితాన్ని తెలిపే సైంటిస్ట్ లోప్సంగ్ రాంప. సో మాస్టర్స్ తర్వాత మిర్రా అల్ఫసా, ఆమెను మదర్ అంటారు, ఫ్రెంచ్ లేడీ. అరబిందో వారు కళలో కనిపిస్తుంటారు. సత్యాన్వేషణ కోసం పాండిచేరి వచ్చారు ఆవిడ. ఈరోజు మనం 2001లో కదా వెళ్ళింది. పత్రి సార్తో నేను రవి దాదాపు కంచిరఘురం గారు ఒక ట్రిప్ ఏర్పాటు చేస్తే కాణిపాకము, అరుణాచలం, తిరువన్నామలై, పాండిచేరి, అరోవిల్లి, మహాబలిపురం ఇవన్నీ ఏర్పాటు చేస్తే అందులో నేను రవి ఉన్నాం తాడిపత్రి నుంచి. అక్కడ ఒక గ్లోబ్ ఉంటుంది. ఆ గ్లోబ్ని మిర్రా అల్ఫసా మదర్ కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ? ఫ్రెంచ్ నుంచి వచ్చింది. అరబిందో ఎక్కడ మనిషి? ఇండియన్ మాస్టర్. ఆవిడ సర్వస్వాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి అరబిందుల వారి దగ్గర తన జ్ఞానాన్ని నేర్చుకొని తన యొక్క ఎన్లైటన్మెంట్ అయ్యి కొన్ని కోట్ల మందికి తన జ్ఞానాన్ని పంచింది ఆవిడ. మాస్టర్స్, ఈరోజు ఈ మాస్టర్ల గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వీళ్ళ గురించి తెలిస్తే కానీ వాళ్ళు ఆ ఆధ్యాత్మిక శక్తి కోసం ఏమి పనంగా పెట్టారో తెలుసుకుంటే కానీ అసలు మనం ఈ ధ్యానాన్ని ప్రచారం చేయడానికి, శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ని ప్రచారం చేయడానికి, పిరమిడ్ శక్తిని ప్రచారం చేయడానికి, స్పిరిచువల్ సైన్స్ను ప్రచారం చేయడానికి ఎందుకు మనం ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. పత్రి సార్ ఒకానొక సందర్భంలో ఏం చెప్పారంటే, పిరమిడ్ వ్యాలీలో ఎంత అద్భుతంగా చెప్పారంటే, పత్రి సార్కి రేమాండ్ మూడీ, డాక్టర్ రేమాండ్ ఏ మూడీ ఎవరైనా పాస్ట్ లైఫ్ అనే దానికి ఒక గొప్ప పయనీర్, వరల్డ్ వైడ్ పయనీర్. ఇక్కడ న్యూటన్ సార్ ఎలాగో వరల్డ్ వైడ్గా పయనీర్ వచ్చేసి డాక్టర్ రేమాండ్ ఏ మోడీ. ఆయన పుస్తకాలను చదివి పత్రి సార్ ఎంతో ఇన్స్పైర్ అయ్యారు. ఓకే, 2006లో బెంగళూరులో ధ్యాన మహాచక్రం జరిగితే ఎవరి పుస్తకాలు చదివి పత్రి సార్ ఇన్స్పైర్ అయ్యారో ఆ డాక్టర్ రేమాండ్ ఏ మూడీ ఆ ధ్యాన యజ్ఞానికి గెస్ట్గా వచ్చారు. నెక్స్ట్ పర్సన్ డొలరిస్ కెనాన్. డొలరిస్ కెనాను మరణానంతర జీవితం అని తెలుగు బుక్ ఎంతమంది చదివారు? మరణానంతర జీవితం. మీకు అందరికీ డొలరిస్ కెనాన్ తెలుసు కదా. డొలరిస్ కెనాన్ గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ పిరమిడ్ వ్యాలీలో జరిగితే వన్ ఆఫ్ ద గెస్ట్గా ఆవిడ వచ్చారు. ఆవిడ బుక్ను పత్రి సార్ అందరికీ ప్రచారం చేశారు. డాక్టర్ కాయా అండ్ క్రిస్టిన్, ఈ ఇద్దరు మాస్టర్లు మనకు వచ్చే డ్రీమ్స్ని డీకోడ్ చేయడం ఎలా అనేటువంటి దాని మీద పుస్తకాలు రాశారు. వరల్డ్ వైడ్ ఫేమస్ వాళ్ళు. వాళ్ళ పుస్తకాలని పత్రి సారు ఎంతో అద్భుతంగా అందరికీ చదవమని చెప్పారు. చెప్తే
ఇంకొక నెక్స్ట్ ఇయర్ గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో ఆ ఇద్దరు సైంటిస్టులు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు వచ్చారు గెస్ట్లుగా. మీకు డాక్టర్ ఏ రేమాండ్ మూడీ అనేది ఎప్పుడో 2006లో జరిగింది. డోలరిస్ కెనాన్ 2014లోనో 15లోనో జరిగింది. డోలరిస్ కెనాన్ది. కాయా క్రిస్టిన్ది 2019-20లో కూడా జరిగింది. 20 వరకెందుకు, 25లో కథ చెప్తాను. 2024లో నేను అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్లో ఒక మాస్టర్ని కలిసాను. ఎవరా మాస్టరు? డీనా మెరియం. ఎవరి డీనా మెరియం? ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. సీతాయనం బుక్ ఎవరైతే రాశారో స్వయాన ఆ పుస్తక రచయిత ఎవరు? ఆవిడ పాస్ట్ లైఫ్లో స్వయాన సీతామాతకి పనిచేసేటువంటి మేడ్. వాళ్ళ ఇంటికి వెళ్తే అది అమెరికాలో ఇల్లులాగా లేదు, మన ఇండియాలో కూడా ఆ ఇల్లు అలా ఉండదు. ప్రతి చోట శివుడు, విష్ణువు, బ్రహ్మ, రాముడు, సీతమ్మ, పార్వతీమ, లక్ష్మీమ, ఇల్లంతా దేవుళ్ళే. అది అమెరికా అనుకోరు, ఎవరు ఇండియా అనుకుంటారు. ఆ ఇండియాలో కూడా మన తెలంగాణ లేకపోతే ఆంధ్రానో అనుకుంటారు. వాళ్ళ ఇల్లు అలా ఉంది. డీనా మెరియం బుక్ని పత్రిసారి ఎంత ప్రచారం చేశారంటే పిఎంసి పబ్లికేషన్స్ నుంచి దాదాపు 35,000 పుస్తకాలు మనం ఫ్రీగా పంచడం జరిగింది. 35,000 పుస్తకాలు. అటువంటి డీనా మెరియం గురించి పత్రిసారి ఎంతో చెప్పేవారు. ఆవిడ అమెరికాలో మనకు MMS2 జరిగితే డాలస్లో గెస్ట్గా వచ్చారు. ఆవిడ లాస్ట్ ఇయర్ ఆవిడ ఇంటికి వెళ్ళి నేను ఆవిడతో దాదాపు 3 గంటలు 4 గంటలు టైం స్పెండ్ చేసి ఆవిడతో ఇంటర్వ్యూ తీసుకొని వచ్చాను. దట్ ఈజ్ PSSM. ఈ భూమి మీద ఉన్నటువంటి మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా తీసుకెళ్ళడానికి వచ్చిందే, అది పుట్టిందే PSSM. అలాగే మాస్టర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కొక్క మాస్టరు వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టారు. బుద్ధుడిని తీసుకోండి, మీ బుద్ధి పుట్టిన మాస్టర్ని తీసుకోండి, వాళ్ళ యొక్క యావత్ జీవితాన్ని పణంగా పెట్టారు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం. అటువంటి ఒక మాస్టర్ యొక్క జ్ఞానాన్ని ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికే, ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుని తీసుకోండి, బుద్ధుని యొక్క జ్ఞానాన్ని తీసుకెళ్ళడానికి కొన్ని వేల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం అయ్యారు. అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది ఇప్పటికీ స్టిల్ నౌ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ జరుగుతుంది. అది అంటే ఒక మాస్టర్ యొక్క జ్ఞానాన్ని భూమి మీద తీసుకెళ్ళడానికి. మరి PMC ఎంతమంది మాస్టర్ యొక్క జ్ఞానాన్ని తీసుకెళ్తుందండి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ PMC. అసలు మన చేతిలో ఏముందో మనకు తెలియకపోతే పిచ్చోడి చేతిలో రాయి అయిపోతుంది. అది మన చేతిలో ఉన్నది వజ్రం అని తెలియకపోతే అది మనకు రాయితో సమానమవుతుంది. PMC అన్నది ఈ భూమండలం మీద ఉన్నటువంటి యోగీశ్వరుల, ఋషీశ్వరుల, మాస్టర్లందరి యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి తీసుకెళ్లేటువంటి బెస్ట్ మాధ్యమం. ఇది మనకు తెలుసుకుంటే, ఇది మనకు అర్థమైతే ఇంత ఈజీగా మనం తీసుకెళ్లేటువంటి ప్రాబబిలిటీ ఒక PMCలోనే ఉంది. అది మనకు అర్థమైన నాడు మనం ఏమి చేయాలో మనకు అర్థమవుతుంది. మాస్టర్స్, ఈరోజు మనం మాట్లాడుకుంటుంటే భూమి మీద ప్రతి మనిషి మనిషిలాగానే జీవిస్తాడు. ఓకే, కానీ ఆ మనిషి భగవంతుడిలాగా జీవించే విధానాన్ని తెలియజేసిన ఏకైక గురువు పత్రి సార్. అందరూ చెప్పారు నువ్వు ఇలా జీవించాలి, అలా జీవించాలి, ఇలా జీవించాలి, అలా జీవించాలి, అందరూ చెప్పారు. చెప్పడం చాలా ఈజీ, కానీ జీవించి చూపించిన వ్యక్తి పత్రి సార్. ఆయన ఉన్నప్పుడు భూమి మీద డబ్బు లేకుండా ఎవరు ఇక్కడ నుంచి మీరు ఇంకొక ప్లేస్ కదలలేరు. మీరు మీ ఊర్లలో నుంచి వచ్చింది ఎర్ర బస్సులోనో, ఇంకో బస్సులోనో, కారులోనో, దానికి ఫ్యూయల్ పడితేనో, లేకపోతే డబ్బులు టికెట్ తీసుకుంటేనో వచ్చిన వాళ్ళు ఇక్కడికి. కానీ ఏ డబ్బు ముట్టకోకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన ఏకైక గురువు పత్రి సార్. ఈవెన్ ఈ ఛానల్ పెట్టేటప్పుడు కూడా ఆయన జేబులో చిల్లికి గవ్వలేదు. ₹1 లేకుండా ఈ ఛానల్ని పెట్టారు. ఇప్పటికీ స్టిల్ నౌ అద్భుతంగా దేదీప్యమానంగా దూసుకుపోతుంది. మాస్టర్స్, అసలు పత్రి సార్ ఎవరు? ఫైనల్ పాయింట్కి వద్దాం. అసలు పత్రి సార్ ఎవరు? ఎందుకు వచ్చారు? మనమంతా ఆయనతో పాటు ఎందుకు వచ్చాం?
ఇప్పుడు ఇక్కడ ఎవరు ఏ పనులు చేసినా మళ్ళీ ధ్యానం చెప్పడం మీదే ధ్యాస ఉంటుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఏం చేసినా, మన ప్రొఫెషన్లో మనం ఏం చేసినా మళ్ళీ ఎటొచ్చి మళ్ళీ ధ్యానానికి వెళ్తాం. సో ఇక్కడ పత్రి సార్తో పాటు మనం ఎందుకు వచ్చాం అర్థం కావాలంటే ఫస్ట్ పత్రి సార్ అర్థం కావాలి మనకు. ఇంతకు పత్రి సార్ ఎవరు? సారే స్వయానా చెప్పారు, బుద్ధుడు జీవించిన కాలంలో బుద్ధునితో నేను ఉన్నాను అని. ఆనాడు బుద్ధుడు చెప్పాడు, మైత్రేయ బుద్ధుడుగా మళ్ళీ వస్తారు. ఆ మైత్రేయ బుద్ధుడు పత్రి సార్ అయితే ఆయన యొక్క పరివారమే మనమంతా. ఏంటి మన వర్కు? పత్రి సార్ని ఏమని చెప్పొచ్చు అంటే పాత్ ఫైండర్ అని చెప్పచ్చు. అంటే మనము పత్రి సారు పిఎంసి పెట్టాడు, పిఎంసిలో పనిచేస్తున్నాం. ఓకే, మనం పెట్టలే, పిఎంసి పెట్టింది ఆయన. పత్రి సార్ కడతాలు కట్టండి, కడతాల్లో మహేశ్వర పిరమిడ్ కట్టండి అని చెప్పాడు. ఈరోజు ఆ కడతాలకు ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్లో 11 మంది సభ్యులు ఉంటారు, వాళ్ళు నడుపుతూ ఉంటారు. ఆయన క్రియేట్ చేశాడు ఒక పాత్ని, ఒక రోడ్డు వేసాడు ఆయన. రోడ్డు వేసే వాళ్ళ కష్టం మామూలుగా ఉండదు. ఇందాకే హనుమంతరావు సార్ ఎంతో అద్భుతంగా చెప్పారు. ఆయన అన్ని మాధ్యమాల్లో తిరిగాడు, బైకులేమి, కార్లేమి, జీపులేమి, బస్సులేమి, ఆయన తిరగంది లేదు. అట్లా అని ఏరోప్లేన్స్ ఏమి ఆయన తిరగని మాధ్యమం లేదు. ఇక్కడ ఆయన వేసినటువంటి రోడ్డులో జస్ట్ మనల్ని ఒక బ్యూటిఫుల్ వెహికల్ ఇచ్చాడు, వెళ్ళరా నాయన జర్నీ చేయరా బాబు అని చెప్పాడు. రోడ్డు వేసేటప్పుడు ఉండే కష్టము డ్రైవింగ్ చేసుకుని పోయేటప్పుడు ఉంటుందా? ఎప్పుడు కష్టంగా ఉంటుందో తెలుసా? అజ్ఞానం శివతాండవం చేసినప్పుడు ఉంటుంది, మూర్ఖత్వం పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు ఉంటుంది, మన పర్పస్ని మనం మర్చిపోయినప్పుడు ఉంటుంది, మన బిగ్ పిక్చర్ నుంచి మనం డీవేడ్ అయినప్పుడు ఉంటుంది, మన పర్పస్ ఆఫ్ లైఫ్లో నుంచి మనము తప్పినప్పుడు, ఆ దారి తప్పినప్పుడు మనకు కష్టంగా కనిపిస్తుంది. మాస్టర్స్, ఇది మన పర్పస్సు. ఒకసారి హనుమంతరావు సారు పత్రి సార్తో చెప్తున్నారు, సార్ వీళ్ళు మామూలుగా కష్టపడట్లేదు సార్ వీళ్ళు, ఎందుకంటే అప్పుడు చేసే వర్క్ చూస్తే మనుషులకి భయం వేస్తుంది. సార్ చెప్తే హనుమంతరావు సార్ పత్రి సార్ చెప్పారు, వీళ్ళు పుట్టిందే దానికోసం సార్, వీళ్ళు ఎన్నో జన్మలు వెయిట్ చేసి మళ్ళీ వచ్చారు. అర్థమవుతుందా? సో ఇక్కడ వీళ్ళనే కాదు, ప్రతి పిరమిడ్ మాస్టరు అంత గొప్పవాడు. ప్రతి పిరమిడ్ మాస్టర్ అవడమే గొప్ప. మాస్టర్స్, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పత్రి సార్ ఈ భూమి మీద జీవించినప్పుడు మనిషి యొక్క పూర్తి బిలీఫ్ సిస్టమ్ని తునకలుగా నరికేశాడు. డబ్బుతోనే కాలం నడుస్తుందంటే అసలు డబ్బే ముట్టకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. పదవులతోనే అన్ని నడుస్తాయి అని చెప్తే నాకు ఏ పదవి వద్దు, ఆయనే సామ్రాజ్యాలు నిర్మించేసినాడు. ప్రతి స్వామీజీ దగ్గర చెక్ పవర్ ఉంటుంది, ఏ ఒక్క దాంట్లో కూడా ఆయనకు చెక్ పవర్ లేదు. చెక్ పవర్ అంతా పిరమిడ్ మాస్టర్లకే పెట్టాడు. పత్రి సార్ ప్రతి ఒక్కళ్ళకి, పత్రి సార్ ఏమంటాడంటే మా సిస్టర్ జక్క పద్మ మేడం అంటారు. ఒకళ్ళకేమో అన్న అయిపోయాడు, ఒకళ్ళకేమో తండ్రి అయిపోయాడు, ఒకళ్ళకేమో గురువు అయిపోయాడు, ఒకళ్ళకేమో ఫాదర్ ఫిగర్ అయిపోయాడు, ఒకళ్ళకేమో మదర్లాగా కనపడతాడు ఆయన పురుషుడిగా ఉన్నా కానీ, ఒకళ్ళకేమో స్నేహితుల్లాగా కనపడతాడు, ఒకళ్ళకేమో గైడ్లాగా కనపడతాడు, ఇంకొకళ్ళకేమో టీచర్లాగా కనపడతాడు, ఇంకొకళ్ళకేమో ఓ అమ్మ ఆయన కరుడుగట్టిన తీవ్రవాదిని, ఆయన పోతే కొడతాడు అంటారు. ఆయనతో పాటు ఎందుకు లేదు స్వామి ఆయనతో మాట్లాడడం, పోతే తిడతాడు అంటారు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకంగా అర్థమయ్యారు పత్రి సార్. కానీ ఆయన కంప్లీట్ అటెన్షన్ ఏంటంటే ఆ వ్యక్తి ధ్యాని కావాలి, ఆ వ్యక్తి శాకాహారి కావాలి, ఆ వ్యక్తి పిరమిడ్ నిర్మించుకొని ఆ శక్తితో హాయిగా జీవించాలి, స్పిరిచువల్ సైన్స్ నేర్చుకొని వాళ్ళ కుటుంబం అంతా ఆనందంగా జీవించాలి, ప్రపంచం అంతా ఆనందంగా వసుదైక కుటుంబంగా జీవించాలన్నదే పత్రి సార్ సంకల్పం. దానికి మనమందరం యూనిటీగా ఆనందం వరకు దానికి ఎవరేం చేయలేరు. ఏదైనా సరే మనమంతా యూనిటీ కావాలి, మనమంతా ఒక తాటి మీద నడిస్తేనే అది ఆ మేనిఫెస్ట్ అవుతుంది. సార్కి భవిష్యత్ ప్రణాళిక క్లియర్గా తెలుసు కాబట్టి ఆయన బాడీ వికెట్ చేసే ముందు టైం అంతా కూడా పిఎంసి మీద ఆయన ఎనర్జీ పెట్టారు. ఈరోజు ప్రతిరోజు పత్రి సార్ ఉన్నట్లే ఉంటుంది మనకు ఆఫీస్లో, మొత్తం ఎంటైర్ ప్రపంచం అంతా పత్రి సార్ ఉన్నట్లే ఉంటుంది. ఇప్పుడు మాస్టర్స్, ఇటువంటి ఛానల్ని మనము రాబోయే 10 సంవత్సరాలలో భూమి మీద ఎన్ని దేశాలున్నా, ఇప్పటికే 140 దేశాలు ఆక్యుపై చేసాం మనం రీచబిలిటీ 140 దేశాలు, దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళాలి. మనం ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవాలి,
భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాలలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్లోకి మనం తీసుకురావాలి అంటే దానికి ఎప్పుడైనా సరే శాంపుల్ పర్సెంట్ కొంత సమూహం ఉంటే చాలా అదంతా చేయగలుగుతాము. మనం సమూహం అయితే అదంతా చాలా ఈజీ అవుతుంది. మనందరం కలుద్దాం, మనందరం ఈ యొక్క శక్తిని మనం గుర్తుపెట్టుకుందాం. ఎంత విలువైనది మనం చేస్తున్నామో, మన చేతిలో ఏముందో, అది ఎంత పవర్ ఉందో దాన్ని మనం ఎరుకతో ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.